హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో స్వచ్ఛమైన ఆవు పాలతో జున్ను చేస్తున్నాను. ఏంటి జున్ను పాలు తెల్లగా ఉండకుండా ఇలా ఉన్నాయి అని అనుకుంటున్నారా? అవునండి, ఇవి జున్ను పాలు. అంటే ఆవు ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ రోజు పిండిన పాలు అనమాట. ఫస్ట్ రోజు పిండిన పాలు కేక్ లాగా అవుతుంది. అదే సెకండ్ రోజు నుంచి పిండిన పాలు కేక్ లాగా అవదండి. ఫస్ట్ రోజు పిండిన పాలు ఎలా చేసుకోవాలో అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చాలామంది ఫస్ట్ రోజు పిండిన పాలు చేసుకొని తినకూడదు అని పడేస్తూ ఉంటారు. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుందండి. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళకి ఆవులు ఉండేటివి. అప్పుడు మా అమ్మమ్మ కూడా ఇలాగే చేసేదండి జున్ను. చాలా బాగా చేస్తుంది మా అమ్మమ్మ జున్ను. అప్పుడు మా అమ్మమ్మ ఎలా చేసేదో జున్ను ఇప్పుడు కూడా అలాగే చేసి చూపిస్తున్నాను మీకు జున్ను. ఇంకా ఈ జున్ను అంటే నాకు చాలా ఇష్టం అండి. జున్ను ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ జున్ను పాలు అయితే మాకు వేరే వాళ్ళు తెచ్చిచ్చారు. నైట్ అయిపోయింది. ఈ నైట్ 8 అప్పుడు ఈ జున్ను తెచ్చిచ్చారు. ఇంకా అప్పుడు నేను ఈ జున్ను చేస్తున్నాను అనమాట. ఇంక జున్ను ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దామా. ఇంక ముందుగా ఈ జున్ను పాలను నీట్గా వడగట్టుకోవాలండి. ఏమీ డస్ట్ ఏమీ లేకుండా బాగా వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత షుగర్ వేసుకోవాలి. మనం ఎన్ని పాలు తీసుకున్నామో ఆ పాలకి సరిపడా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని కొద్దిగా నార్మల్ పాలు వేసుకోవాలి. అవి కాచిన పాలైనా పర్వాలేదు, లేకపోతే పచ్చి పాలైనా పర్వాలేదు. వేసుకొని షుగర్ కరిగే వరకు గరిటతో బాగా కలుపుతూ ఉండాలి. షుగర్ కరిగిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టి ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవాలి. ప్లేట్కి సరిపడే ఒక బౌల్ తీసుకోవాలి. నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. ఇడ్లీ పాత్ర తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని తర్వాత ప్లేట్ పెట్టుకునేసాను. ఇడ్లీ పాత్ర పైన చూసారా, ఇడ్లీ పాత్ర పైన ప్లేట్ సరిగ్గా సరిపోయింది. ఇంకా ప్లేట్లో నేను పాలు వేసుకునేసాను. షుగర్ కూడా బాగా కరిగిపోయింది. ఇంకా పాలు వేసుకొని ఇంకా మూత పెట్టుకొని కట్ల పొయ్యి మీద పెట్టుకోవడమే. అదే కట్ల పొయ్యి మీద అయితే జున్ను 20 మినిట్స్లో అయిపోతుందండి. స్టవ్ మీద చేసేట్టుగా ఉంటే 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకు పడుతుంది జున్ను చేయడానికి. ఇంకా నేను ఇడ్లీ పాత్ర తీసుకెళ్ళి కట్ల పొయ్యి మీద పెట్టేశాను. ఇక ఈ జున్ను పాలలో నేను ఇలాచీ పౌడర్ కానీ కొబ్బరి పొడి కానీ ఏమీ వేయలేదండి. మీరు కావాలంటే వేసుకోండి. కొబ్బరి పొడి వేసుకొని చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ జున్ను పాలను కొందరు బెల్లం వేసి చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. కానీ మా ఇంట్లో ఎక్కువగా షుగర్ వేస్తే తింటారు. ఇంకా నేను కట్ల పొయ్యి మీద పెట్టుకొని 20 మినిట్స్ అయిపోయిందండి జున్ను. 20 మినిట్స్ తర్వాత ఇలా ఒక స్పూన్ తీసుకొని చెక్ చేసుకోవాలి జున్నుని. స్పూన్కి జున్ను పాలు అంటుకోకుండా ఉంటే జున్ను మనకు రెడీ అయిపోయినట్టు. ఒకవేళ స్పూన్కి జిగుడుగా జున్ను పాలు అంటుకొని ఉంటే మరొక 10 మినిట్స్ మళ్ళీ ఇలా బాగా కుక్ చేసుకుంటే జున్ను పాలు గడ్డగా బాగా పర్ఫెక్ట్గా అవుతుందండి. ఇంకా నాకైతే 20 మినిట్స్కి జున్ను పాలు ఇలా కేకులాగా స్పూన్కి అంటుకోకుండా రెడీ అయిపోయింది. ఇంకా ఇది కొద్దిగా చల్లారిన తర్వాత కేకులాగా కట్ చేసుకోవడమే. ఇది వేడిగా తింటే బాగోదండి. కొద్దిగా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఆవు డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ రోజు పిండిన పాలతో ఈ విధంగా జున్ను చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ రోజు పిండిన పాలు పడేయకుండా ఈ విధంగా జున్ను రాని వాళ్ళు కానీ జున్ను ఫస్ట్ టైం చేసే వాళ్ళు కానీ ఈ విధంగా జున్ను ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా కేక్ లాగా బాగుంటుంది. ఇంకా మా షహరీన్ చూసారా, జున్ను నేను కేకులు కట్ చేస్తా ఉంటే వచ్చి కూర్చునింది కావాలంట. ఇక ఈ జున్ను 5 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి పెట్టకూడదండి, పెద్దవాళ్ళందరూ తినచ్చు. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.